నేను ఇక్కడ కొత్తగా వచ్చాను. ఉషా రామచంద్ర గారికి ఇట్లా ఇద్దరు ముగ్గురు తెలుసు, మిగతా వాళ్ళు కొత్తగా చూస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ పరిస్థితులు అన్నీ అవగాహన చేసుకున్న తర్వాత కలెక్టర్ గారితో డిస్కస్ చేసి ఈ రాబోయే రోజుల్లో మనకి ముఖ్యమైనటువంటి పాల ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని రాబోయే 4 సంవత్సరాల్లో రెట్టింపు చేయాలనే ధ్యేయంతో రకరకాల స్కీమ్స్ ఇటువంటి అన్నిటినీ మనం ఉపయోగించుకొని రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఇప్పుడు ఎంతైతే ఉత్పత్తి ఉందో అంతకు రెట్టింపు రావాలి అనే ఉద్దేశంతో మనం కొన్ని కార్యక్రమాలు చేపట్టాము. అందులో భాగంగా తొలి దశగా మనం రాయలసీమలో పాల విప్లవానికి నాంది అనంత పాలధార అనేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా అనంతపురం జిల్లా పశుసంవర్ధక శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లాలోనే చరిత్రలో తొలిసారిగా అనంత పాలధార పాల ఉత్పత్తి పోటీలు 2026 నిర్వహిస్తున్నాము. ఇది కేవలం ఒక పోటీ కాదు, పశుపోషకుల్లో ఆత్మవిశ్వాసం నింపేటువంటి విప్లవాత్మకమైనటువంటి ఉద్యమంలాగా దీన్ని భావిస్తున్నాం. ఎండలు, కరువు, పరిమిత వనరులు ఉన్నప్పటికీ రాయలసీమ పాల ఉత్పత్తిలో వెనకబడాల్సినటువంటి అవసరం లేదని భావించి శాస్త్రీయ పద్ధతులు, మెరుగైన జాతులు, సమతుల్య పోషణ మరియు అనేక ఇతర శాస్త్రీయ విధానాల ద్వారా అధిక పాల దిగుబడి సాధ్యమని నిరూపించడానికి ఈ కార్యక్రమాన్ని ఒక సాధనంగా తీసుకోవడం జరిగింది. రాబోయే 4 సంవత్సరాల్లో ఇప్పుడు ఉండేటువంటి పాల ఉత్పత్తిని రెట్టింపు చేయటమే ధ్యేయంగా స్వల్పకాలిక లక్ష్యాలు, మధ్యకాలిక లక్ష్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు 3 లక్ష్యాలని మేము రచించుకున్నాము. దీని ద్వారా మనం రాబోయే 4 సంవత్సరాల్లో రెట్టింపు చేసినట్లయితే పాల ఉత్పత్తి పెరగటమే కాకుండా పాల సేకరణ కేంద్రాలు, తద్వారా అక్కడి నుంచి రవాణా సౌకర్యం ద్వారా కొంతమందికి ఉపాధి, తర్వాత ఈ పాల ఉత్పత్తిలో ప్రాసెసింగ్ చేసేటువంటి విధానము, మార్కెటింగ్ విధానాల్లో అనేక ఉద్యోగ అవకాశాలు కూడా మనకి రావటం జరుగుతుంది. ఉదయాన్నే మనకి పాలు లేనిదే తెల్లారదు. వాస్తవంగా మనం చెప్పాలంటే వ్యవసాయ అనుబంధ శాఖలు అంటూ ఉంటాం, కానీ నేనేమంటానంటే పశుసంవర్ధక శాఖ దాని అనుబంధ శాఖలు అనాలి. ఎందుకంటే వ్యవసాయం అనేది మనిషి నేర్చుకోకముందు పశుపోషణ అనేది స్టార్ట్ అయింది. పశుపోషణ లేనిది వ్యవసాయం లేదు, పశుపోషణ ఉంటేనే వ్యవసాయం ఉంటుంది. వ్యవసాయం లేకపోయినా కానీ పశుపోషణ ఉంది, కానీ పశుపోషణ లేకపోతే వ్యవసాయం లేదు. పశుపోషణలో మనకి రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది, మహిళలు ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. అదేవిధంగా మహిళలకి ఎప్పుడు కూడా క్యాష్ ఫ్లో ఉంటుంది, చేతులు ఎప్పుడు కూడా కరువు ఉండదు, ఎన్ని అప్పులు ఉన్నా ఏ విధంగా ఉన్నా. అదేవిధంగా పాడి పరిశ్రమలో ఇంతవరకు ఒక ఆత్మహత్య కూడా మన భారతదేశం లేదని పార్లమెంట్లోనే గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు ఇటీవల ప్రకటించున్నారు. కాబట్టి వ్యవసాయంలో ఆత్మహత్యలు ఉంటున్నాయి, కానీ పాడి పరిశ్రమలో మనకి ఎటువంటి ఆత్మహత్యలు లేవు. కాబట్టి రాబోయే రోజుల్లో అందరూ కూడా వ్యవసాయాన్ని నుంచి కూడా పశు పోషణకి మరలి దీన్ని ఇంకా లాభసాటిగా మార్చుకునే విధానాలు కూడా మనం ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ అనంత పాలధార 2026 పాల ఉత్పత్తిదారుల పోటీ, పాల అధిక దిగుబడి ఉన్నటువంటి వాటికి ప్రైజులు ఇవ్వటం, ఇటువంటి కార్యక్రమాల ద్వారా వారిలో ఒక ఆరోగ్యకరమైనటువంటి పోటీ వాతావరణాన్ని నెలకొల్పటం, ఇటువంటి విధానాలు ఉపయోగపడతాయి. ఇందులో భాగంగా ఈ పోటీల్లో రైతులు అధిక పాల ఉత్పత్తి లక్ష్యాన్ని, కృత్రిమ గర్భధారణ, జాతి మెరుగుదలపై నమ్మకాన్ని, పశువుల ఆరోగ్యం పోషణపై అవగాహనను, మహిళా పశుపోషకుల చురుకైన భాగస్వామ్యాన్ని బలంగా పెంపొందించాలని దీని యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. జిల్లా కలెక్టర్ వారు కూడా రాయలసీమలో పాల ఉత్పత్తికి అపార అవకాశాలు ఉన్నాయని, అనంత పాలధార ద్వారా పశుపోషకుల యొక్క ఆలోచన విధానంలో మార్పు తీసుకువస్తామని, ఇంకా రైతుల ఆదాయం పెంచడమే కాకుండా జిల్లాను పాల ఉత్పత్తిలో ముందంజలో నిలపడానికి రకరకాల పథకాలన్నింటిని ఉపయోగించి అన్నిటినీ కూడా సమన్వయపరిచి చేద్దామని గౌరవ కలెక్టర్ గారు కూడా ముందుకెళ్ళమని మాకు ప్రోత్సహిస్తూ ఉన్నారు. తర్వాత పాల ఉత్పత్తి పెరిగితే రైతు ఆదాయం పెరుగుతుంది, రైతు ఆదాయం పెరిగితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కనుక బలపడితే మన జిల్లా భవిష్యత్తు, మన రాయలసీమ భవిష్యత్తు అంతా కూడా సువర్ణాధ్యాయంగా మారుతుంది. కాబట్టి అనంత పాలధార అనేది ఒక కార్యక్రమం కాదు, ఇది ఒక సంకల్పం, ఇది ఒక ఉద్యమం. ఇది పాల విప్లవానికి తొలి అడుగుగా పశు సంవర్ధక శాఖ భావిస్తోంది.
కాబట్టి దీన్ని విస్తృతంగా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తానని అందరికీ సవినయంగా నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ మీరేమైనా సెలవులు మీరు ఏదైనా ఉంటే ప్రశ్నలు ఉంటే దాని దగ్గర ఆ డేటా నేను తర్వాత తీసుకొని ఇస్తాను, నాకు రెడీగా లేదు నా దగ్గర. విజేతలకి 3 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి గేదె కేటగిరీ, ఒకటేమో స్వదేశీ జాతి దేశీయ జాతి ఆవు జాతి, ఒకటేమో సంకర్ జాతి మరియు విదేశీ జాతి. 3 కేటగిరీల్లో మనం పోటీలు నిర్వహిస్తున్నాం. మొదటి ప్రైజ్ కింద ప్రతి కేటగిరీలో కూడా 15,000, రెండో ప్రైజ్ కింద 10,000, మూడో ప్రైజ్ కింద 5,000, అంటే ఒక్కొక్క కేటగిరీలో 30,000 ఉంది. ఈ కూడా మీకు పాంప్లెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో 3 కేటగిరీల్లో 30,000 కాడికి 90,000 ప్రధాన ప్రైజులు ఉన్నాయి. తర్వాత పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా మనం కొన్ని చిన్న చిన్న కాంప్లిమెంటరీ ప్రైజెస్ ఇంకొక ₹1,00,000 దగ్గర కూడా మనం ఇస్తున్నాము. వాటి మినరల్ మిక్చర్లు కానీ, లేకపోతే టానిక్లు కానీ, కాల్షియం టానిక్లు కానీ, ఇటువంటి బకెట్స్ ఇట్లాంటివి ఇస్తున్నాము వాళ్ళకి ఉపయోగపడేవి రోజువారీగా. అదేవిధంగా అక్కడ కార్యక్రమానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా అన్నీ చేసాము. ఆగుతోటిపల్లి గ్రామంలో వారికి కావాల్సినటువంటి పశుగ్రాసాన్ని కూడా మేము అందుబాటులో పెట్టాము. వాటికి నీటి వసతి కూడా కల్పించాము. అట్లానే వచ్చేటువంటి రైతులకి, సందర్శకులకి కూడా తాగునీటి సౌకర్యాన్ని అన్నింటినీ కల్పించాము. ఈరోజు షామ్యానాలు వేస్తూ ఉన్నారు. తర్వాత మనకి ఇప్పటికి సుమారుగా 73 పశువులు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకా 2 రోజులు ఉంది కాబట్టి అది 100 దాకా వెళ్ళొచ్చు. 100 దాకా పార్టిసిపేట్ చేస్తాయి అనుకుంటున్నాము. 7వ తారీఖు సాయంత్రం పొదుగును ఖాళీ చేస్తారు. 8వ తారీఖు ఉదయం 6ంటికి మనకి పాలు పూర్తిగా పిండుతారు. తర్వాత మళ్ళీ సాయంత్రం 12 గంటల తోటి మళ్ళా పాలు పిండటం జరుగుతుంది. ఈ 8వ తారీఖు ఏదైతే ఉందో ఉదయం తీసినటువంటి పాలు, సాయంత్రం తీసినటువంటి పాలు లెక్కగట్టి మొత్తం టోటల్ చేసిన తర్వాత ఎవరు విజేతలు అనేది నిర్ణయించడం జరుగుతుంది. వీటికి మనం 9వ తారీఖు బహుమతి ప్రదానం అనేది ఉంటుంది. 9వ తారీఖు ఇంకోటి కూడా మనం చేపట్టాము, ఆబాల గోపాలం అనంతం అని, అనంత ఆనందం అని. అంటే ఆబాల గోపాల ఆనందం, అనంత ఆనందం అంటే ఆబాలలు అంటే మనకి చిన్నపిల్లలు, గోపాలలు అంటే 4 పశుపోషకులు. కానీ ఇందులో ఏంటంటే ఆబాల గోబాలం అంటే చిన్న దూడలు, అంటే లేగ దూడల్ని మనం గోబాలల కింద మనం తీసుకున్నాము. సో మొత్తం వాళ్ళు బాలలు లేగ దూడలు కలిపినట్లయితే వాళ్ళ మనసు నిష్కల్మషంగా ఉంటుంది వాళ్ళది ఇరువుది కూడా. కాబట్టి దాన్ని ఒక సంతోషప్రధానమైనటువంటి కార్యక్రమంగా కాస్త బెలూన్లు ఇటువంటి పిల్లలకి ఆనందదాయకమైనటువంటి కార్యక్రమాలతోటి వాటికి వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు కూడా పెట్టబోతున్నాము. పెట్టిన తర్వాత వాళ్ళకు కూడా కొన్ని ప్రైజులు ఇస్తున్నాము. దాంతోపాటు అందంగా ఉన్నటువంటి దూడలకు కూడా మనం ప్రైజులు ఇస్తున్నాము. పిల్లలకు కూడా, హై స్కూల్ చదివే పిల్లలకు కూడా మనం వక్తృత్వ పోటీల్లో, వ్యాసరచన పోటీల్లో కూడా వాళ్ళకు కూడా బహుమతులు అందజేస్తున్నాము. ఆ కార్యక్రమం 9వ తారీఖు ఉంటుంది. అదే రోజు మనకి గర్భానికి సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా ఉంటే, తిరగకట్టేటువంటి సమస్యలు, ఇటువంటి పశువులను కూడా చూసి ఆ రోజు ఈ తిరగకట్టకుండా మనకి ఎక్కువగా ఫెర్టిలిటీ తెచ్చేటువంటి కార్యక్రమం చేసినట్లయితే మనకి ఎక్కువ దూడలు వస్తాయి, ఎక్కువ ఈతలు వస్తాయి, కాబట్టి ఎక్కువ పాలు వస్తాయి. కాబట్టి ఆ కాఫ్ ర్యాలీతో పాటు మనకంటే ఈ దూడల ప్రదర్శనతో పాటు ఈ యొక్క గర్భకోశ వ్యాధుల నివారణ చికిత్స అనేది కూడా ఆ రోజు చేపట్టడం జరుగుతుంది. అన్నిటితో పాటు ఇక మనకి ఆ రోజు జిల్లా కలెక్టర్ గారు కూడా వస్తామని చెప్పారు ముఖ్య అతిథిగా. స్థానిక ఎమ్మెల్యే గారు, మరి ఎంపీ గారు వీళ్ళందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని ప్రామిస్ చేశారు.